ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే. సో ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, మనకి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి లిరిక్స్ వీడియోస్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసి కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రోడక్ట్ మీద ట్యాప్ చేయండి. తర్వాత కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ అయితే కనుక యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక టెక్స్ట్ ప్రీసెట్ లింక్ ఇస్తాను. అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ అలర్ట్ మోషన్ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇలా బ్యాక్ వచ్చేసుకొని నేను ఇచ్చిన ఆ ప్రీసెట్ ఓపెన్ చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ రెండు టెక్స్ట్లను కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ 2 లేయర్స్ మీద ట్యాప్ చేసుకోండి. సో విధంగా కాపీ చేసుకున్నాక ఇలా బ్యాక్ వచ్చేసుకొని మనం ఎడిట్ చేసుకునే ప్రాజెక్ట్ ఓపెన్ చేసి పైన లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ 2 లేయర్స్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు రెండు టెక్స్ట్ కూడా ఇక్కడ క్రియేట్ అయిపోయినాయి. సో విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాతకి ఇందులో మనకు ఫస్ట్ టెక్స్ట్ ఉంది కదా, సో దీనికి మనం బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్లో అనే ఆప్షన్లోకి వచ్చేసుకొని ఇక్కడ పైన మనకు మోషన్ బ్లర్ అని సెట్ చేయండి. సో అక్కడ వచ్చిన ఆ మోషన్ బ్లర్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్న మోషన్ బ్లర్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకుంటే ఇందులో మనకి చేంజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో జస్ట్ మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇలా కాపీ చేసుకుని చూడండి మనకి ఇలా మోషన్ టైప్లో అయితే కనుక వస్తుంది, బ్లర్ టైప్లో వస్తుంది. ఇప్పుడు సెకండ్ టెక్స్ట్ కూడా క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని ఇదే మోషన్ బ్లర్ ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకుని చూడండి, ఇది కూడా మనకు బ్లర్ టైప్లో అయితే కనుక వస్తూ ఉంటుంది. సో విధంగా మనం బ్లర్ ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ చేసాం కదా. సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు సెకండ్ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని సో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న ఆ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు రేంజ్ అనేసి ఉంది కదా, సో ఆ రేంజ్ని క్లిక్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో చూడండి సెకండ్ లిరిక్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ స్టార్ట్ అనేసి ఉంది కదా, సో ఆ స్టార్ట్ని క్లిక్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న అక్కడ పర్సంటేజ్ ఒక 40 ఇచ్చేసుకోండి. ఇలా 40% ఇచ్చేసుకున్నాక ఇప్పుడు టెక్స్ట్ ఎండ్కి వెళ్ళేసి ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇక్కడ మీరు 100% ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక ఇలా కిందికి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మ్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని లెటర్ కింద కాంపోనెంట్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ స్కేల్ అనేసి ఉంది కదా, ఆ స్కేల్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు 0.60 ఇచ్చేసుకోండి. స్కేల్ అనేది ఇచ్చేసుకున్నాక స్టీచ్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు 5.00 ఇచ్చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆల్ఫా అనేసి ఉంది కదా, ఈ ఆల్ఫాని క్లిక్ చేసుకొని ఇక్కడ -1.0 ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక ఇక్కడ ఈజీ అనేసి ఉంది కదా, ఈజీ ఇన్ ఏమో 100%, అవుట్ ఏమో -100 ఇచ్చేసుకోండి. తర్వాత ఇక్కడ ఓవర్ ల్యాప్ అనేసి ఉంది కదా, ఇక్కడ ఈ ఓవర్ ల్యాప్ మీరు ఒక 1200 ఇచ్చేసుకోండి ఇక్కడ ఓవర్ ల్యాప్ అనేది. సో ఈ విధంగా ఇచ్చేసుకొని చూడండి మనకు టెక్స్ట్ అనేది చూడండి ఇలా లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే ఇలా మనకు పైనుంచి వచ్చినట్టుగా యానిమేషన్ అయితే కనుక వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి మనకు టోటల్గా ఫస్ట్ లిరిక్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఒకవేళ మీకు సాంగ్లో లిరిక్ వేరే వస్తుంది అనుకోండి, సో అప్పుడు మనం లిరిక్ చేంజ్ చేయాలి. సో ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా ఎడిట్ చేసి మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా లిరిక్ అనేది చేంజ్ అయిపోతుంది, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఇలా మీరు లిరిక్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఒకవేళ కింద లిరిక్ డిజైన్ కావాలనుకోండి, సో దానికోసం ఇక్కడ మనం సెకండ్ లిరిక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని పైన లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి డూప్లికేట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇంకోటి కూడా కాపీ అవుతుంది. సో ఇక్కడ కాపీ చేసుకున్న టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి నేను మామూలుగా స్మాల్ ఎఫ్ లెటర్ని ఎంటర్ చేసుకొని ఇక్కడ ఫాంట్స్లో డిజైన్కి సంబంధించిన ఫాంట్లు ఉంటుంది. సో నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ డిజైన్లో ఉన్న ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క ఫాంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇలా క్రియేట్ చేసుకున్నాక మీకు అక్కడ కలర్ ఏమైనా కావాలంటే చేంజ్ చేసుకొని చూడండి. ఇలా నేను కింద ఇలా సెకండ్ లిరిక్ కింద ఇలా యాడ్ చేశాను డిజైన్ అనేది, ఎఫ్ లెటర్కి ఆ డిజైన్ వస్తుంది. ఒకవేళ మీరు ఎక్స్ లెటర్ అలా లెటర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే మీకు అక్కడ డిజైన్ అనేది చేంజ్ అవ్వుకుంటూ వస్తుంది. మీకు నచ్చిన డిజైన్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు.
మనకు సాంగ్లో ఆ ఫస్ట్ వచ్చే ఆ 2 లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా కట్ చేసుకోవాలి. నాకు ఎగ్జాక్ట్గా కట్ అవుతుంది కానీ నేను ఏం చేంజ్ చేయట్లేదు. సో ఇక్కడ ఈ 3 టెక్స్ట్లను కూడా సెలెక్ట్ చేసుకొని పైన లేయర్ అనే ఆప్షన్కి వెళ్ళి కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకు 3rd 4th లిరిక్స్ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ ఈ 3 టెక్స్ట్లను కూడా పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసుకుని చూడండి, ఇక్కడ మనకు 3rd లిరిక్ 4th లిరిక్ రెండు యాడ్ అయిపోయినాయి. ఇక్కడ 3rd లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో 3rd లిరిక్ ఏమైతే వస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ చేసుకుంటే మనకు 3rd లిరిక్ అనేది క్రియేట్ అయిపోయింది. ఒకవేళ మీరు లిరిక్స్కి కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ రెడ్ కలర్ అయితే కనుక యాడ్ చేశాను. సేమ్ విధంగా ఇక్కడ 2nd లిరిక్ ఉంది కానీ 4th లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో 4th లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ చేసుకొని చూడండి, మనకు 4th లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. ఒకవేళ మీరు డిజైన్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే డిజైన్ కూడా క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఇందాక ఎఫ్ ఇచ్చాం కదా, ఇక్కడ మీరు వేరే లెటర్ని ఎంటర్ చేసుకోండి. సో ఇక్కడ వై లెటర్ని కానీ సో చూడండి ఒక్క లెటర్కి ఒక్కొక్క డిజైన్ అనేది వస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ ఏ డిజైన్ కావాలనుకుంటే మీరు ఆ డిజైన్ అయితే కనుక మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒకవేళ మీకు యారో టైప్లో కావాలనుకుంటే డబ్ల్యూని ఎంటర్ చేసుకోండి. ఒకవేళ మీకు కొద్దిగా చూడండి కొద్దిగా డిజైన్ కొద్దిగా పెద్దగా కావాలనుకుంటే ఇలా యాడ్ చేసుకో, దాని కలర్ కావాలనుకున్నా చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు 4th లిరిక్ ఏ టైంలో వస్తుందో అదే టైంలో రావాలన్నమాట. సో ఒకవేళ మీకు 4th లిరిక్ కొద్దిగా లేట్గా వస్తుంది అనుకోండి, కొద్దిగా ముందు జరుపుకోవాలన్నమాట. సో నాకు ఇక్కడ వస్తుంది అనుకోండి 4th లిరిక్, సో ఆ 4th లిరిక్ కొద్దిగా ముందు జరుపుకోండి ఇలా. సో నేను చూడండి కొద్దిగా ముందుకైతే జరుపుతున్నాను. సేమ్ విధంగా డిజైన్ కూడా కొద్దిగా ఇలా ముందు జరుపుకోవాలి, స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి మాత్రమే జరుపుకోవాలి. సో ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా వస్తుంది అనుకోండి, ఓకే నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే వస్తుంది అనుకోండి. సో ఇలా వచ్చిన తర్వాతకి మనకు సాంగ్లో ఆ 3rd 4th లిరిక్స్ అనేవి ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా కట్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ 3rd 4th లిరిక్ ఇక్కడ వరకు వస్తున్నాయి, అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని ఆ 3 టెక్స్ట్లను కూడా అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఆ 3 టెక్స్ట్లను కూడా క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు అక్కడ వరకు అయితే వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మనకు 5th లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మళ్ళీ 3 లిరిక్స్ని పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసినాక ఇక్కడ 5th 6th లిరిక్స్ని కూడా రీఎడిట్ చేసుకోండి. సో నేను చూడండి ఇక్కడ డిజైన్ చేంజ్ చేశాను, అదేవిధంగా లిరిక్స్ని కూడా చేంజ్ చేశాను. సో ఇలా చూడండి ఇక్కడ మీకు కొద్దిగా 3rd 5th 6th లిరిక్స్లో ఇలా ఒక డిజైన్ అనేది రౌండ్గా ఉన్న ఆ పిఎన్జిని యాడ్ చేసి సెంటర్లో యాడ్ చేశాను. సో ఇలా సెంటర్లో యాడ్ చేసుకున్నాక ఇది మనకు రొటేట్ అవ్వాలన్నమాట. సో దీన్ని కొద్దిగా కింది తెచ్చుకున్నాను, మనకు లిరిక్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా కింది తెచ్చుకున్నాను ఈ పిఎన్జిని. సో ఇలా కింది తెచ్చుకున్నాక సో ఆ 2 టెక్స్ట్లకు కూడా కొద్దిగా షాడో ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం వెనక పిఎన్జి యాడ్ చేసాం కాబట్టి లిరిక్ మంచిగా కనపడదు. సో షాడో అనేది యాడ్ చేసుకుంటే లిరిక్ కూడా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా 2 టెక్స్ట్లో కూడా లిరిక్స్ చూడండి. సో ఇప్పుడు మనకు ఆ టెక్స్ట్ మంచి కనపడుతుంది, బ్యాక్గ్రౌండ్లో పిఎన్జీ కూడా యాడ్ అయిపోతుంది. సో మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న పిఎన్జీకి మీకు రొటేషన్ ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో రొటేషన్ ఆప్షన్లో స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ ఎండింగ్ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇలా మీరు ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా రొటేట్ చేసుకుంటూ చూడండి, మనకి ఇలా ఆ పిఎన్జీ వచ్చిన తర్వాత ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా నేను రొటేషన్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది పిఎన్జీ అనేది బ్యాక్గ్రౌండ్లో. సో ఈ విధంగా మీకు నచ్చిన పిఎన్జీని అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు యారో మూవ్ అయినట్టు కావాలంటే కీ ఫ్రేమ్స్లో కొద్దిగా యారోని మూవ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా యారో అనేది మూవ్ అవుతుంది. మనకు ఆ 5th 6th లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో ఆడికి ఇలా కట్ చేసుకుంటే మనకు లిరిక్స్ అనేవి ఎగ్జాక్ట్గా అక్కడ ఎండ్ అయిపోతాయి. సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు ఇదే విధంగా లిరిక్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. సో ఈ లాస్ట్ ఆఫ్ పిఎన్జీని చూడండి ఇక్కడ. సో ఇలా కొద్దిగా మూవింగ్ ఇచ్చాను, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో కొద్దిగా యారోకి ఇలా కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి కొద్దిగా మూవింగ్ ఇచ్చేసుకుంటే మనకు ఆ యారో అనేది కొద్దిగా మూవింగ్ అయినట్టుగా వస్తూ ఉంటుంది. సో ఇలానే మీరు అన్నీ కూడా లిరిక్స్ అన్నీ కూడా లాస్ట్ వరకు ఇలానే క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా క్రియేట్ చేసుకొని చూడండి. సో నేను ఇక్కడ 2nd లిరిక్లో ఇక్కడ యారోనే యాడ్ చేశాను, 3rd లిరిక్లో మనకి ఇలా రొటేషన్ చూడండి ఇక్కడ. సో అది రొటేటెడ్గా యాడ్ చేశాను. సో ఇలా అన్ని కూడా మీరు యాడ్ చేసుకున్నాక పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీకు వీడియో ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీలో సేవ్ చేసుకుంటే వీడియోని మీకు గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. కింద సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో మీకు గ్యాలరీలో అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.